శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాద రివైజ్డ్ కోర్సు. బాబా ఈ మురళిలో బ్యాలెన్స్, బ్లెస్సింగ్స్, ఎంతెంత బ్యాలెన్స్తో ఉంటామో అంత బ్లెస్సింగ్స్ లభిస్తాయి అనే విషయాన్ని వినిపించారు. మా అమ్మ యొక్క స్మృతి దినం చాలా దగ్గరకు వచ్చేసింది, ఇంకొక రోజే. మరి మా అమ్మ తన జీవితంలో ప్రతి కర్మ చేస్తూ నన్ను అనేకులు ఫాలో అవుతున్నారు అంటూ చాలా అటెన్షన్ ఇచ్చేవారు. నేనే కర్మ చేస్తే నన్ను చూసి ఇతరులు చేస్తారు అని. అలా స్వయం పైన చాలా అటెన్షన్ ఉన్న కారణంగా ఎప్పుడు మా అమ్మ ద్వారా ఎటువంటి సాధారణమైన కర్మలు కూడా జరిగేవి కాదు. మా అమ్మ ఏది చేసినా అది అనేకులు ఫాలో అయ్యే విధంగానే ఉండేది. మనం కూడా మా అమ్మ నుండి ఈ ప్రేరణ తీసుకుందాము. మరి ఈరోజు మురళిలో బాబా నిర్మాణత, నమ్రత, ఈ రెండిటి బ్యాలెన్స్ కావాలి అన్నారు. ఎంతెంత ఎదుగుతూ ఉంటే అంతంతగా ఒదిగే స్వభావం ఉండాలి అంటారు. లేకపోతే బాగా ఎదుగుతూ అహంకారం పెరిగిందనుకోండి, అందరినీ దూరం చేసుకుంటారు, ఒంటరి అయిపోతారు. అందుకే మనలో ఉన్నతి అవసరమే, నిర్మాణత అవసరమే, దానికి తోడుగా నమ్రత కూడా అంతే అవసరం. ఇది 19th మార్చ్ 2000లో బాబా వినిపించిన అవ్యక్త మురళి. मुरली सारमु निर्माण और निर्माण के बैलेंस से दुआओं का खाता जमा करो. నిర్మాణము మరియు వినమ్రత యొక్క బ్యాలెన్స్తో ఆశీర్వాదాల ఖాతాను జమ చేసుకోండి. నిర్మాణము అంటే కన్స్ట్రక్షన్, అంటే ఉన్నతి పొందడం, వృద్ధి చెందటం, పైకి వెళ్ళడం, ప్రోగ్రెస్ అవ్వడం, అది నిర్మాణం. ఇంకొక నిర్మాణం అంటే హిందీలో రెండు, ఒకటి అనా, ఒకటి నా. ఇంకొకటి ఏంటి అంటే నమ్రత, వినమ్రంగా ఉండటం. ఈ రెండిటి మధ్య బ్యాలెన్స్ ఉంటే ఆశీర్వాదాల ఖాతా జమ అవుతుంది. आज बाप दादा अपने होली हैप्पी हंसों की सभा में आए हैं. ఈరోజు బాప్ దాదా తన హోలీ హ్యాపీ హంసల యొక్క సభలోకి వచ్చారు. అంటే మనందరం ఎవరం? పవిత్రమైన హంసలం. హోలీ అంటే ఇక్కడ పవిత్రమైన అని అర్థం. హోలీ అర్థాలు చాలా ఉన్నాయి. HOLI అంటే హోలీ పండుగ పేరు. HOLY అంటే ప్యూర్, సేక్రెడ్, పవిత్రమైన అని అర్థం. బాబా అలాంటి పవిత్రమైన హంసల సభలోకి వచ్చాను అంటున్నారు. నలువైపులా హోలీ హంసలే కనబడుతున్నారు. హోలీ హంసల యొక్క విశేషత అందరికీ మంచి రీతిగా తెలుసు కదా. సదా హోలీగా, హ్యాపీ హంసలుగా ఉండడము అంటే హంస విశేషత ఏంటి? హంసలు ఎంత స్వచ్ఛంగా ఉంటాయి, చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా, క్లీన్గా ఉంటాయి, చాలా తెల్లగా ఉంటాయి హంసలు. అలా బాబా ఇక్కడ మనకేం చెప్తున్నారంటే, మీరు పవిత్రమైన హ్యాపీ హంసలు, అంటే సంతోషంగా ఉండేటువంటి హంసలు, అంటే స్వచ్ఛమైన హృదయంతో, స్పష్టమైన హృదయంతో ఉండేటువంటి వారు. మీలో స్పష్టత, స్వచ్ఛత రెండు ఉంటాయి. ఇలాంటి హోలీ హంసల యొక్క స్వచ్ఛమైన మరియు చాలా శుద్ధమైనటువంటి హృదయం ఉన్న కారణంగా ప్రతి శుభ ఆశ నెరవేరుతుంది. ఎవరిదైతే చాలా స్వచ్ఛమైన, శుద్ధమైనటువంటి హృదయం ఉంటుందో వారు ఏ కోరిక పెట్టుకున్నా, ఏ చిన్న ఆశ మనసులో ఉన్నా అది సహజంగా పూర్తవుతుంది. సదా వారు తృప్తాత్మగా ఉంటారు. ఒక శ్రేష్ఠ సంకల్పం ఇలా చెయ్యగానే అది పూర్తవుతుంది. శ్రమ చేసే అవసరం ఏర్పడదు. ఎందుకు?
ఎందుకంటే బాప్దాదాకు అందరికంటే ప్రియమైనటువంటి, అందరికంటే సమీపంగా ఉన్నటువంటి వారు ఎవరు అంటే సత్యమైన స్వచ్ఛమైన హృదయంతో ఉన్నవారు. మరి భగవంతుని రాజీ చేశాక ఆయన నెరవేర్చడా కోరికను? భగవంతుడికి నచ్చింది ఈ స్వచ్ఛత, శుద్ధత, హృదయం క్లియర్గా ఉండటం. అది భగవంతుడికి బాగా ఆకర్షణ కలిగించింది. అందుకే భగవంతుడు వారి యొక్క అన్ని మనోకోరికలని పూర్తి చేస్తారు. ఎందుకంటే భగవంతుని మెప్పించారు వారి స్వచ్ఛమైన శుద్ధమైన హృదయంతో. స్వచ్ఛమైన హృదయంతో సదా బాప్దాద యొక్క హృదయ సింహాసనాధికారిగా అవుతారు. సర్వశ్రేష్ఠ సంకల్పాలు వారివి పూర్తవుతూ ఉన్న కారణంగా, అంటే వారు ఏ మనసులో ఒక ఆలోచన చేయగానే అది బాబా పూర్తి చేస్తూ ఉన్నారు. అందుకే వారి దృష్టిలో, వృత్తిలో, మాటలో, సంబంధ సంపర్కంలో సరళత మరియు స్పష్టత ఇవి ఒకే సమానంగా కనబడుతూ ఉంటాయి. అంటే చాలా సరళంగా ఉంటారు, చాలా స్పష్టంగా, చాలా స్వచ్ఛంగా ఉంటారు. కానీ ఎప్పటికీ అలాగే ఉంటారు. ఒకసారి ఒకలాగా, ఇంకొకసారి ఇంకొకలాగా కాదు. కొంతమంది విషయంలో మనమే అనుకుంటాం ఒక్కోసారి ఒక్కోలాగా ఉంటారు, ఏంటో అర్థం కాదు అని. కానీ బాబా అన్నారు, ఎవరైతే బాబా హృదయ సింహాసనం పైన ఉన్నారో, బాబా యొక్క హృదయాన్ని గెలుచుకున్న వారు ఉన్నారో, వారి మాటల ద్వారా, వృత్తి ద్వారా, దృష్టి ద్వారా, సంకల్పం ద్వారా, అన్నిటి ద్వారా అందరికీ ఈజీనెస్ అనుభవం అవుతుంది. వీళ్ళ దగ్గరికి మనం వెళ్ళొచ్చు, మాట్లాడవచ్చు, సరళంగా ఫీల్ అవుతారు. ఏ సమయంలో అయినా సరే ఒకే రకంగా వారు ఉంటారు. కొంతమంది దగ్గర అంత ఈజీగా అందరు రీచ్ అవ్వలేరు. మాట్లాడొచ్చు లేదో వాళ్ళతో, ఏమో వాళ్ళు ఎప్పుడు సీరియస్గా ఉంటారు, నాకు భయం వేస్తుంది అంటారు. కానీ ఎవరైతే స్వచ్ఛమైన హృదయంతో ఉంటారో వారందరితో సరళంగా ఉంటారు. ఇది వారి గుర్తు. సరళతకు గుర్తు హృదయము, అంటే మనస్సు, బుద్ధి, అలాగే మాట, మూడు ఒకే సమానంగా ఉండటం. ఇవి సరళతకు గుర్తు. మనం ఈజీ గోయింగ్గా ఉన్నామా లేదా అనేది ఈ మూడిటితో చూసుకోవచ్చు. మన మనస్సు, బుద్ధి, మాట మూడు ఒకే సమానంగా ఉండాలి. మనసులో ఒకటి, మాటలో ఒకటి, మళ్ళీ తర్వాత డెసిషన్. బుద్ధిలో అంటే ఇంకో నిర్ణయం తీసుకోవడం, అయ్యో ఇలా కాదు అలా అని కాదు. మూడు ఈక్వల్గా ఉండాలి. హృదయంలో ఒకటి, మాటలో ఇంకొకటి కాదు. అది సరళతకు గుర్తు కాదు. సరళ స్వభావం కలిగిన వారు సదా నమ్ర చిత్తులుగా ఉంటారు, వినమ్రంగా ఉంటారు, నిర్మాణ చిత్తులుగా ఉంటారు, నిరహంకారిగా ఉంటారు, నిస్వార్థిగా ఉంటారు, అంటే స్వార్థరహితంగా ఉంటారు. హోలీ హంసల యొక్క విశేషత సరళ చిత్తము, సరళమైన మాటలు, అంటే సరళమైన వాణి, సరళమైన వృత్తి. వృత్తి అంటే చిత్తం, మన మనోవృత్తి. అలాగే సరళమైన దృష్టి. ప్రతి దాంట్లో సరళత కనబడుతుంది. ఇది హోలీ హంసల యొక్క విశేషత అంటున్నారు బాప్దాదా. ఈ సంవత్సరంలో పిల్లలందరిలో 2 విశేషతలను నడవడికలో, ముఖంలో చూడాలనుకుంటున్నారు. అందరు అడుగుతూ ఉన్నారు కదా, 2000 సంవత్సరం వచ్చేసింది, బాబా ఇంకేం చేయాలి, ఇంకేం పురుషార్థం చేయాలి, ఇప్పుడు సేవ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. ఈ సీజన్ యొక్క విశేష సమాప్తి తర్వాత ఏం చేయాలి అని అందరూ ఆలోచిస్తూ ఉన్నారు కదా. ఎందుకంటే బాబా ఈ మురళి హోలీ సందర్భంగా వినిపించారు, హోలీ పండుగకు ముందు రోజు. ఇంకా ముందు ఏం జరుగుతుంది అంటే సీజన్ యొక్క ఎండింగ్, అది కూడా లాస్ట్ మిలన్ ఆ సీజన్లో. ఇక ముందు ఏం చేయాలి అని పిల్లలు సర్వీస్ మీటింగ్లో డిస్కస్ చేస్తారు. దానికి ముందు అందరూ ఆలోచించుకుంటూ ఉన్నారు. అయితే సేవా క్షేత్రంలో అయితే శక్తి మేరకు, యథాశక్తి మెజారిటీ పిల్లలు చాలా మంచి ప్రగతిని చూస్తూ ఉన్నారు, చాలా ముందుకెళ్తూ ఉన్నారు.
బాప్ దాదా ఆ ఉన్నతి కోసం అందరికీ శుభాకాంక్షలను ఇస్తూ ఉన్నారు. చాలా మంచిది, చాలా మంచిది, చాలా మంచిది అని అందరినీ మెచ్చుకుంటున్నారు. సేవ బాగా చేస్తున్నారు, మంచి ప్రోగ్రెస్ ఉంది అని బాబా దానికి సర్టిఫికేట్ ఇస్తున్నారు. కానీ దాంతో పాటుగా రిజల్ట్లో బాబా ఒక విషయాన్ని చూశారు. మరి ఆ విషయం ఏంటో వినిపించమంటారా? టీచర్స్ వినిపించమంటారా? డబల్ ఫారినర్స్ వినిపించాలా? పాండవులు వినిపించాలా? చెయ్యొద్దండి, అప్పుడే వినిపిస్తాను అంటున్నారు, లేకపోతే వినిపించను. మరి బాబా వినిపించమంటారా? చూడండి, భగవంతుడు మన అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ బాబా పిల్లల యొక్క మనసును కొంచెం కూడా నొప్పించాలని అనుకోరు. మరి ఏదైనా లోపం చెప్పే ముందు బాబా అందుకే అడుగుతారు, చెప్పమంటారా, చెప్పనా వద్దా అని. అందరూ చెయ్యెత్తారు కదా, చాలా మంచిది. ఒక విషయం బాబా చూశారు. ఎందుకంటే ఈరోజు వతంలో బాప్ దాదా ఇద్దరు కూడా, అంటే బ్రహ్మ బాబా, శివ్ బాబా ఇద్దరు పరస్పరంలో ఆత్మిక సంభాషణ చేసుకున్నారు. వాళ్ళిద్దరు ఎలా మాట్లాడుకుంటారు అనిపిస్తుందా? ఇద్దరు ఎలా ఆత్మిక సంభాషణ చేసుకుంటారు? బ్రహ్మ బాబా, శివ్ బాబా ఎలా మాట్లాడుకుంటారు అనిపించిందా ఎప్పుడైనా అలా? ఎందుకంటే ఇద్దరు ఒకటే శరీరంలో ఉన్నారు కదా. బాబా అన్నారు, ఈ ప్రపంచంలో అంటే మీరున్నటువంటి చోట మోనో యాక్టింగ్ చేస్తూ ఉంటారు కదా కొందరు. ఒకరే వ్యక్తి 2-3 పాత్రలు కూడా తనే డైలాగ్ చెప్పుకుంటూ ఉంటారు. ఒకసారి ఇక్కడ ఉండి ఒక పాత్రది చెప్తారు, మళ్ళీ పక్కకి వెళ్ళి మళ్ళీ ఇంకో పాత్ర మాటలు మాట్లాడతారు. మోనో యాక్టింగ్లో ఒకే వ్యక్తి మల్టిపుల్ రోల్స్ లేదా 2 రోల్స్ని ప్లే చేస్తారు. అక్కడ ఆ సీన్లో ఇంకెవరు ఉండరు, ఇంకెవరు యాక్టర్ ఉండరు. ఏకపాత్రాభినయం అంటారు. ఒకడే వ్యక్తి కానీ పాత్రలు మాత్రం వేరువేరు. వ్యక్తి కనబడడానికి ఒక్కరే ఉంటారు. ఒకవైపు ఒకరి డైలాగ్ చెప్తారు, ఇంకొక వైపుకి వెళ్ళి ఇంకొక డైలాగ్ చెప్తారు. సపోజ్ రాజు భటుడు ఇద్దరు మాట్లాడే సీన్ ఉందనుకోండి, ఆయన రాజు డైలాగ్ కూడా ఆయనే చెప్తాడు, భటుడుగా కూడా ఆయనే యాక్ట్ చేస్తాడు. ఒకటే సీన్లో ఒకే వ్యక్తి అన్నీ చూపించగలుగుతున్నాడు. మరి అలాగే బ్రహ్మబాబా, శివబాబా కూడా మాట్లాడుకుంటారు కదా. కాకపోతే ఇక్కడ ఒకటే శరీరం, ఒకటే శరీరం, 2 ఆత్మలు. అంటే శివబాబా ఆత్మ, బ్రహ్మబాబా ఆత్మ ఇద్దరు సంభాషించుకుంటారు. మీరైతే సాకార ప్రపంచంలో ఒక ఆత్మ 2 పాత్రల్ని పోషించడం చూస్తూ ఉన్నారు. ఇక్కడ బాప్ దాదా ఇద్దరు ఆత్మలు ఒక శరీరంలో ఉన్నారు. తేడా అయితే ఉంది దానికి దీనికి. అయితే చాలా మజాతో కూడినటువంటి విషయాలు మాట్లాడుకున్నారు. ఈరోజు మురళిలో ఇద్దరి సంభాషణలే చివరి వరకు వింటాం మనం. ఈరోజు వతనంలో బాప్ దాదా యొక్క ఆత్మిక సంభాషణ ఏ విషయం పైన నడిచింది? గెస్ చేయండి. ఏ విషయం పైన మాట్లాడుకొని ఉంటారు ఇద్దరు? మీ అందరికీ తెలుసు కదా, బ్రహ్మ బాబాకు ఏ ఉమంగం కలిగేది తెలుసు కదా చాలా మంచి రీతిగా. బ్రహ్మ బాబాలో ఎప్పుడూ ఒక ఉమంగం ఉండేది. ఏదైనా వెంటనే చేయాలి, వెంటనే చేయాలి, ఇప్పుడే చేయాలి, తొందరగా తయారైపోవాలి అని. అంటే అన్నింట్లో బాబా డిలే చేయకుండా వెంటనే అమలు పరచాలి అని అనేవారు. మరి శివ్ బాబా అన్నారు బ్రహ్మ బాబాతో, వినాశనము లేక పరివర్తన చేయటం ఇదేముంది, ఇలా చప్పట్లు కొట్టే అవసరం కూడా లేదు, ఆజ్ఞాపించే అవసరం కూడా లేదు, చిటికతో అయిపోతుంది. ఒక్క చిటిక వేసి నేను పరివర్తన చేయగలుగుతాను. సృష్టి పరివర్తన ఏంటి, వినాశనం ఏంటి, మొత్తం జరుగుతుంది అంటున్నారు. వినాశనము లేక పరివర్తన చేయడం ఇది ఒక చప్పట్లతోనే కాదు, అంటే ఒక్కసారి చప్పట్లు కొట్టాల్సిన అవసరం కూడా లేదు, చిటికలో అయిపోతుంది. కానీ ముందైతే 108 మాల తయారవ్వాలి కదా. సరే 108 పక్కన పెట్టండి, సగం మాలైనా తయారైందా అంటున్నారు బాబా. మరి బ్రహ్మ బాబా ఏం జవాబిచ్చి ఉంటారు? శివ్ బాబా ఇలా అడిగారు బ్రహ్మ బాబాని, 108 మాల కూడా తయారు కాలేదు, నువ్వేమో తొందరగా అవ్వాలి, త్వరగా అవ్వాలి, బాబా సంపన్నం అయిపోవాలి అందరూ అని అంటున్నారు. మరి 108 మాలైనా తయారైందా అని అంటున్నారు.
బ్రహ్మబాబా ఏం జవాబిచ్చి ఉంటారు చెప్పండి? పిల్లలందరూ జవాబిచ్చారు, తయారవుతున్నామని జవాబిచ్చి ఉంటారు అని. అచ్చా, ఆది మాల भी तैयार नहीं हुई है. శివబాబా ఏమంటున్నారంటే సగం మాల కూడా తయారవ్వలేదు ఇప్పటికీ. పూర్తి మాల విషయం అయితే ఇంకా పక్కనే పెట్టండి, అర్ధమాల కూడా తయారవ్వలేదు. అందరు నవ్వుతున్నారు. బాబా ఇలా చెప్పగానే సభలో అందరు నవ్వారు. నవ్వుతున్నారంటే ఏదో ఉన్నట్టే కదా, ఏదో తేడా ఉన్నట్లే. ఎవరైతే చెప్తున్నారో సగం మాల తయారైంది అని, అలాంటి వారు ఒకసారి చెయ్యెత్తండి. సగం మాల తయారైంది అంటున్నారా? చాలా కొద్ది మందే చేయెత్తారు. ఎవరైతే అవును మాల తయారవుతుంది అని అనుకుంటున్నారో వాళ్ళే చేయెత్తండి అంటున్నారు. మెజారిటీ ఏం చెప్తున్నారంటే తయారవుతూ ఉంది అని, కానీ మైనారిటీ ఏం చెప్తున్నారంటే తయారైపోయింది అంటున్నారు. మైనారిటీ అంటే కొద్ది మంది మాత్రం లేదు బాబా మాల తయారైపోయింది అంటున్నారు. మరి ఎవరైతే చెయ్యెత్తారో వాళ్ళు నేను రెడీగా ఉన్నాను అని భావిస్తేనే కదా చెయ్యెత్తేది, తయారైపోయిందని చెప్పేది. అయితే మీ పేరు ఇవ్వండి, బాప్దాదాకు మీ పేరు ఇవ్వండి. 108 మాలలో నేను వస్తాను, 108 మాలకు నేను సరిపోతాను, నా పురుషార్థం అంత గొప్పగా ఉంది అని భావించినటువంటి వాళ్ళు, అలా తనని తాను తీర్చిదిద్దుకున్న వాళ్ళు తప్పకుండా బాబాకు పేరు ఇవ్వండి అంటున్నారు. మంచిదే, బాప్దాదా చూస్తూ ఉన్నారు, ఇంకెవరు చూడరు. మీరు అలా పేరు రాసిస్తే బాప్దాదా చూస్తారు, ఇంకెవరు చూడరు. ఇంకంతా సమాప్తం అవుతుంది, బాప్దాదా చూస్తారు. మంచి మంచి ఆశా దీపాలు లాంటి పిల్లలు, బాబా యొక్క ఆశలను నెరవేర్చేటువంటి రత్నాలు లాంటి పిల్లలు ఎవరెవరు ఉన్నారనేది బాబా చూస్తారు. బాబా కూడా అర్థం చేసుకుంటున్నారు. బాబాకు కూడా ఏమనిపిస్తుంది అంటే నిజంగా పిల్లలు తయారవ్వాలి అని. మరి వీరి ద్వారా బాబా అన్నారు, పేర్లు మీరందరూ కూడా నోట్ చేసి ఇవ్వండి. ఎవరెవరు మాలలో వస్తారో వాళ్ళ ఫోటోలు కూడా తీయండి. నిజంగా వారు రాగలరా లేదా బాబా చూస్తారు. మరి బ్రహ్మ బాబా ఏం జవాబిచ్చి ఉంటారు? ఇలా శివబాబా చెప్పగానే మీరందరైతే మంచి మంచి జవాబులు ఇచ్చేస్తున్నారు. మరి బ్రహ్మ బాబా ఏమన్నారో తెలుసా? బస్ బాబా ఒక్క చిటిక వేయగానే పిల్లలందరూ తయారైపోతారు అంటున్నారంట బ్రహ్మ బాబా. మంచిదే. మరి శివబాబా ఏమన్నారంటే మాల తయారైపోయిందా, చిటిక వేస్తే తయారైపోతుంది అంటున్నారు. సగం మాల కూడా తయారవ్వలేదు కదా. మరి జవాబు ఏం లభించింది? ఆది మాలా కాతో జవాబ్ మిలా, సారీ మాలా కే లియే పూఛా. శివబాబా ఏమంటున్నారంటే మంచిది. మరి మొత్తం మాల తయారైందా? మొత్తం మాల గురించి బాబా అడుగుతున్నారు. సరే సగం మాల తయారైపోయింది అని మీరు అన్నా, మొత్తం తయారవ్వాలి కదా. అందులో కొద్దిగా టైం పడుతుంది పిల్లలకి. ఇది ఆత్మిక సంభాషణ నడిచింది. మరి ఎందుకు సమయం కావాలి, కొంత టైం కావాలి అని అంటున్నారు కదా. ఎందుకు టైం కావాలనిపిస్తుంది? ఆత్మిక సంభాషణలోనైతే ఇలాగే ఉంటాయి కదా ప్రశ్న జవాబులు. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారంటే ఒకరు వై ఎందుకు అని ప్రశ్నిస్తారు, ఇంకొకరు దాన్ని జవాబిస్తారు, మళ్ళీ ఇంకొక ప్రశ్న వేస్తారు. ఇద్దరు అలాగే మాట్లాడుకుంటున్నారు. శివబాబా బ్రహ్మబాబా ఎందుకు కొద్దిగా సమయం కావాలనిపిస్తుంది పిల్లలకి అని అడుగుతున్నారు. ఏ విశేషమైనటువంటి లోపం ఉంది, దేని కారణంగా ఇంకా మాల ఆగిపోయి ఉంది? ఇందాక మనల్ని అడిగారు కదా బాబా, చెప్పమంటారా మీరు చెయ్యెత్తండి. నన్ను చెప్పమన్నట్లుగా మీరు సమ్మతం తెలియజేస్తున్నట్టు చెయ్యెత్తండి అని అడిగారు బాబా. అంటే ఒక లోపం ఉంది మీలో, అది వినిపించమంటారా అని అన్నారు. అక్కడితో ఆ మాట ఆపి అసలు లోపం ఏంటో బాబా వినిపించలేదు ఇప్పటి వరకు. ఇదంతా మా ఇద్దరి మధ్యలో డిస్కషన్ నడిచింది అని చెప్పారు. ఇప్పుడు చెప్తున్నారు బాబా, ఏ కారణంగా మాల సగంలో ఆగిపోయింది? నలువైపులా ఉన్నటువంటి పిల్లలు, ప్రతి ఏరియాని బాబా ఇమర్జ్ చేశారు.
ఏ విధంగా మీవి జోన్స్ ఉంటాయి, ఒక్కొక్క జోన్ కాదు, జోన్స్ అయితే చాలా పెద్ద పెద్దగా ఉంటాయి కదా, ఒక్కొక్క సబ్ జోన్ కాదు, జోన్. జోన్ అంటే ఇప్పుడు మనది మహారాష్ట్ర జోన్. మహారాష్ట్ర జోన్లో మహారాష్ట్ర మొత్తం అంటే ఇంక్లూడింగ్ బాంబే మొత్తం మహారాష్ట్ర ప్లస్ తెలంగాణ స్టేట్ మొత్తం, అలాగే ఆంధ్ర, ఇదంతా కలిపి మనది మహారాష్ట్ర జోన్. అలాగే ఈస్టర్న్ జోన్ అని, ఢిల్లీ జోన్, ఒక్కొక్క ఏరియాలో సెంటర్స్, వాటన్నిటికీ ఒక హెడ్, ఆ జోన్ ఇన్ఛార్జ్ ఉంటారు. అలా మనవి జోన్స్ ఉన్నాయి. బాప్దాదా ఏమంటున్నారంటే నేను ఒక్కొక్క ఏరియా వైజ్గా అందరినీ ఇమర్జ్ చేశారు బాబా, ఒక్కొక్క జోన్. మరి ప్రతి ఒక్కరూ విశేషంగా బాబా అయితే ప్రతి ఒక్క సిటీని ఇమర్జ్ చేస్తూ అందరి ముఖాలని చూస్తూ ఉన్నారు. చూస్తూ బ్రహ్మబాబా ఏమన్నారంటే ఒక విశేషత, ఇప్పుడే వీలైనంత త్వరగా ఇప్పుడే పిల్లలందరూ ధారణ చేస్తే వెంటనే మాల తయారైపోతుంది అంటున్నారు. ఇప్పటికిప్పుడు ఒక్క విశేషత, పిల్లలందరూ తొందరగా ధారణ చేసేస్తే మాల రెడీ. ఏంటా విశేషత? మరి ఎంతైతే సర్వీస్లో ఉన్నతిని పొందుతున్నారో, సర్వీస్ చేస్తూ ముందుకెళ్తున్నారో చాలా బాగా ముందుకెళ్తున్నారు. కానీ ఒక విషయం యొక్క బ్యాలెన్స్ మాత్రం తక్కువగా ఉంది పిల్లల్లో. ఆ ఒక్క విషయం ఏమిటి? నిర్మాణత అయితే చేస్తూ ఉన్నారు, అంటే నిర్మాణం కార్యం, కన్స్ట్రక్టివ్గా సేవలో చాలా ప్లాన్స్ చేస్తూ చాలా బాగా ముందుకు వెళ్తూ ఉన్నారు. అదైతే బాబా చూశారు. కానీ నిర్మాణముతో పాటుగా నమ్రత, దీని లోపం ఉంది. నిర్మాణము మరియు నమ్రత యొక్క బ్యాలెన్స్ కావాలి. ఈ బ్యాలెన్స్ యొక్క లోపం కనబడుతుంది పిల్లల్లో. అందుకే బాబా దీన్ని మన పర్మిషన్ తీసుకొని మనందరినీ చెప్పమంటారా అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఈ బ్యాలెన్స్ ఉంచండి. ఒక చిన్న మాత్ర యొక్క తేడానే ఉంది రెండు శబ్దాలకి. హిందీలో అయితే ఒకటి నిర్మాణ్, ఇంకోటి నిర్మాణ్, అనా నా, రెండు. మరి బాబా అంటారు చిన్న తేడానే, మీరు చాలా ఉన్నతంగా అవుతున్నారు, చాలా నిర్మాణం చేస్తున్నారు, కానీ విద్యా తదాతి వినయం అంటారు. చాలా విద్య ఉంది అంటే వినయం కూడా అంతే ఉండాలి. ఎందుకంటే విద్య అభ్యాసం బాగా చేసినటువంటి వారు అన్ని గుణాలను తనలో ఇముడ్చుకొని ఉంటారు, అందులో వినయం ఉంటుంది. చాలా నాకు నాలెడ్జ్ తెలుసు అని అహంకారంతో ఉంటే అది ఎడ్యుకేషనే కాదు. సేవ ఉన్నతిలో నిర్మాణతకు బదులుగా, అంటే వినమ్రతకు బదులుగా అక్కడక్కడ అప్పుడప్పుడు స్వ అభిమానం, అహంభావం కూడా మిక్స్ అయిపోతుంది. ఎంతెంత సేవలో ముందుకెళ్తారో అంతగా వృత్తిలో, దృష్టిలో, మాటలో, నడకలో వినమ్రత కనిపించాలి. ఈ బ్యాలెన్స్ ఇప్పుడు చాలా అవసరం. ఇప్పటి వరకు సంబంధ సంపర్కంలో వచ్చేటువంటి వారి నుండి మీకు బ్లెస్సింగ్స్ లభించట్లేదు. ఎందుకు లభించట్లేదు అంటే మీలో ఈ బ్యాలెన్స్ లేదు అంటున్నారు. పురుషార్థం మీరు చాలా బాగా చేస్తూ ఉన్నారు, మంచిది, పురుషార్థం చెయ్యండి. కానీ పురుషార్థంతో పాటుగా ఒకవేళ ఆశీర్వాదాల ఖాతాను కూడా జమ చేసుకోగలిగితే చాలా ముందుకెళ్తారు. ఆశీర్వాదాలు దేంతో వస్తాయి? మరి సేవ బాగా చేసి కూడా వినమ్రంగా ఉంటే, అందరితో కలుపుకోలుగా ఉంటే అప్పుడు ఆశీర్వాదాలు వస్తాయి. అందుకే ఆశీర్వాదాల ఖాతా జమ అవ్వట్లేదు మీది అంటున్నారు పాప. దాతా స్థితి, దయార్థ హృదయులుగా అయ్యేటువంటి స్థితి అనుభవమే కావట్లేదు. ఎందుకంటే అహంభావం వచ్చేసింది. ఇప్పుడు ఇది నీడ్, ఇది చాలా అవసరం. స్వపురుషార్థము మరియు దానికి తోడుగా బాప్దాదా మరియు పరివారం యొక్క చిన్న పెద్ద అందరి ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఈ ఆశీర్వాదాలే పుణ్య ఖాతాను జమ చేసుకునేలా చేస్తాయి. ఆశీర్వాదాలు పొందడం అంటేనే పుణ్య ఖాతా జమ అవ్వటం. ఈ మార్కులు యాడ్ అవుతూ ఉంటాయి, ఎక్స్ట్రా మార్క్స్ ఇవి.
గ్రేస్ మార్క్స్, కొంతమందికి ఎక్స్ట్రా మార్క్స్ తోటే టాపర్స్ కన్నా ముందుకు వెళ్ళిపోతారు. ఎక్స్ట్రాగా యాడ్ అయినటువంటివి మార్కులు చాలా ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి. ఎంతైనా సేవ చేయండి, మీ సేవ యొక్క ధునిలో మీరు ముందుకు వెళ్తూ ఉండండి. కానీ బాప్దాదా పిల్లలందరిలో ఈ ఒక్క విశేషతను చూడాలనుకుంటున్నారు. సేవతో పాటుగా వినమ్రత, కలుపుగోలుతనం. ఈ పుణ్యం యొక్క ఖాతాని ఇప్పుడు జమ చేసుకోవడం చాలా 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 అవసరం. ఆ తర్వాత అనకండి, నేను చాలా సేవ చేశాను, నేను ఇది చేశాను, అది చేశాను, ఇదేంటి బాబా నా ఖాతా ఇలా అయిపోయింది, నన్నెందుకు లాస్ట్ నంబర్లో పెట్టారు, నేనెందుకు వెనకబడ్డాను అని అనకండి. అందుకే బాప్దాదా ముందుగానే పిల్లలకు ఒక సంకేతం తెలియజేస్తున్నారు. వర్తమాన సమయంలో ఈ పుణ్యం యొక్క ఖాతాను మీరు చాలా చాలా జమ చేసుకోండి. వీళ్ళున్నదే ఇలాగా, వీళ్ళైతే ఇంకా మారరు, వీళ్ళెప్పుడు ఇంతే ఇంకా అని అలా ఆలోచించకండి. ప్రకృతిని మార్చగలిగేవారు మీరు. అడ్జస్ట్ చేసుకుంటున్నారు కదా ప్రకృతిని. మరి ఒక బ్రాహ్మణాత్మని మీరు అడ్జస్ట్ చేసుకోలేరా? అగెయిన్స్ట్గా ఉన్న వారిని అడ్జస్ట్ చేసుకోండి. అండర్లైన్, అగెయిన్స్ట్గా ఉన్న వారిని అడ్జస్ట్ చేసుకోండి. అంటే మీకు వ్యతిరేకంగా ఉంటూ విరోధిగా ఉన్నటువంటి వారిని కూడా మీరు కలుపుకోండి, అడ్జస్ట్ చేసుకోండి. వీళ్ళు నాతోటి ఉండొద్దు, వీళ్ళు ఇక్కడ ఉంటే నేను ఉండలేను, ఇలాంటి స్వభావం ఉండకూడదు. ఇదే నిర్మాణము మరియు నమ్రత యొక్క బ్యాలెన్స్. అర్థమైంది కదా? లాస్ట్లో బాబా హోంవర్క్ ఇస్తున్నారు. హోంవర్క్ అయితే ఇస్తారు కదా, ఏదో ఒక హోంవర్క్ బాబా సీజన్ ఎండింగ్ టైంలో కంపల్సరీ, మళ్ళీ గ్యాప్ ఉంటుంది కదా 6 నెలలు, ఆ 6 నెలల కోసం బాబా హోంవర్క్ ఇస్తారు. మళ్ళీ వచ్చే సీజన్ వరకు, నెక్స్ట్ సీజన్లో బాబా వస్తారు, కానీ కండిషన్ అనుసారంగా. ఒక కండిషన్ పెడుతున్నాను అంటున్నారు. చూడండి, సాకార పాత్ర కూడా నడిచింది, అవ్యక్త పాత్ర కూడా నడుస్తుంది. మరి ఇంకెంతకాలం అవ్యక్త పాలన ఇన్ని సంవత్సరాలు నడుస్తుంది అని స్వప్నంలోనైనా ఆలోచించారా? బ్రహ్మ బాబా అప్పటికీ అవ్యక్తం అయిపోయి 31 సంవత్సరాలు అయింది, 2000 సంవత్సరానికి. మరి అంతకాలము అవ్యక్త పాలన నడుస్తుంది అనే అనుకోలేదు. చివరికి 48 సంవత్సరాలు నడిచింది. మరి ఇప్పటికీ కూడా బాబా అవ్యక్తంగానే ఉంటూ మనకి పాలన చేస్తూ ఉన్నారు. మరి ఇంతకాలం నడుస్తుంది అని అనుకున్నారా? 2 పాత్రలు డ్రామానుసారంగా నడిచాయి. సాకార పాత్ర నడిచింది, అవ్యక్త పాత్ర కూడా నడుస్తుంది. ఇప్పుడైతే ఒక కండిషన్ పెట్టాల్సి వస్తుంది కదా అంటున్నారు. ఏంటి మీ సలహా? క్యా ఐసే హీ చల్తా రహేగా? ఇలాగే నడుస్తూ ఉంటుందా? క్యూ? ఎందుకు? ఆజ్ వతన్ మే ప్రోగ్రామ్ బి పూచా. ఈరోజు వతనంలో ప్రోగ్రామ్ కూడా అడిగారు. మరి బాప్దాదా యొక్క ఆత్మిక సంభాషణలో ఇది కూడా నడిచింది. డ్రామాలో ఈ పాత్ర ఇంకెంతవరకు, ఎంతకాలం? ఏదైనా ఒక డేట్ ఉండాలి కదా. డెహ్రాడూన్ యొక్క ప్రేమ్ బెహన్తో బాబా అడుగుతున్నారు, జన్మపత్రిని వినిపించండి, ఎప్పటి వరకు అనేది. డెహ్రాడూన్ యొక్క ప్రేమ్ బెహన్తో బాబా జన్మపత్రి వినిపించండి అంటున్నారు. అంటే మీరు గెస్ చేసి చెప్పండి. కొంతమందికి హస్తకళ ఉంటుంది కదా, చూసి చెప్తూ ఉంటారు, ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి, ఇలా ఇలా మీకు జరుగుతుంది అని చెప్తారు. అలాగే బాబా ఆ అక్కేలో ఉన్న విశేషత కావచ్చు, బాబా అడుగుతున్నారు, మీరు చెప్పండి, జన్మపత్రి చూసి చెప్పండి, ఎప్పటి వరకు, ఏ డేట్ వరకు తయారవుతారు అని అడుగుతున్నారు. ఇప్పుడు ఈ ప్రశ్న తలెత్తుతుంది, ఇంకెప్పటి వరకు అని. కానీ ఒక 6 మాసాలైతే ఉంది కదా అంటున్నారు. 6 మాసాల తర్వాత ఇంకొక సీజన్ మొదలవుతుంది. మరి బాప్దాదా ఆ సమయం కల్లా రిజల్ట్ చూడాలనుకుంటున్నారు. దిల్ సాఫ్, कोई भी दिल में पुराने संस्कार का अभिमान अपमान की महसूसता का दाग नहीं हो. మీ హృదయం చాలా స్వచ్ఛంగా ఉండాలి.
ఎలాంటి పాత సంస్కారము, అహంభావము, అవమానం యొక్క మరకలు, ఫీలింగ్ యొక్క మరకలు మీ హృదయం పైన ఉండకూడదు. బాప్దాదా వద్ద అందరి హృదయం యొక్క చిత్రాన్ని తయారు చేసే మెషినరీ ఉంది. ఇక్కడ ఎలా అయితే ఎక్స్రేలో స్థూలమైనటువంటి హార్ట్ కనబడుతుంది, వతంలో హృదయం యొక్క చిత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. అనేక రకాలుగా పిల్లల యొక్క హృదయాల్లో చిన్న పెద్ద మరకలు బాగా క్లియర్గా కనబడుతున్నాయి. కొందరివి చాలా డార్క్ స్పాట్స్ ఉంటే, కొందరివి లైట్గా కూడా ఉన్నాయి. హృదయంలో స్కార్స్, హృదయంలో మరకలు. డైమండ్ పైన ఒకవేళ మరకలు ఉన్నాయనుకోండి, దాని విలువ బాగా పడిపోతుంది. ఒక్కసారిగా కోట్లలో ఉన్నటువంటి విలువ కాస్త లక్షల్లోకి వచ్చేస్తుంది, ఇంకా తక్కువ కూడా అవ్వచ్చు. ఈరోజు హోలీ జరుపుకోవటానికి వచ్చారు కదా, లాస్ట్ టర్న్ కాబట్టి ముందుగా బాబా హోంవర్క్ తెలియజేస్తున్నారు. కానీ హోలీ యొక్క అర్థం ఏమిటి? అదైతే బాబా ఎన్నోసార్లు వినిపించారు. హోలీ అనగా గతం గతః, హోలీ జరిగిపోయిందేదో జరిగిపోయింది. హోలీ జరుపుకోవడం అనగా హృదయంలో చిన్న పెద్ద మరకలేవి లేకుండా ఉండటం, పూర్తిగా హృదయాన్ని స్వచ్ఛంగా సర్వప్రాప్తి సంపన్నంగా చేసుకోవటం. బాప్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు, పిల్లలందరి పట్ల తండ్రికి చాలా ప్రేమ ఉంది. ప్రేమ ఉన్న కారణంగా పిల్లల్లో మరకలు చూడలేకపోతున్నారు. మనకి ఎవరైనా బాగా నచ్చిన వాళ్ళు ఉంటే, వాళ్ళకి ఏదైనా అంటితే మనం ఏం చేస్తాం? ముందు అది క్లీన్ చేయాలి, అది ఇంకెవరైనా చూస్తే బాగోదు అని మనమే జాగ్రత్త పడతాం. అలాగే బాబాకు కూడా ఈ నా పిల్లల్లో ఇన్ని మరకలు ఉండకూడదు అని అనిపిస్తుంది. అలాగే బాబా ఇంకొక విషయం ఏం చూస్తున్నారంటే, పిల్లలు బాగా శ్రమ చేస్తున్నారు, అది బాబా చూడలేకపోతున్నారు. ఒకవేళ హృదయం స్వచ్ఛంగా ఉన్నట్లయితే శ్రమ చేసే అవసరమే ఉండదు. హృదయ రాముణ్ణి హృదయంలో ఇమిడించుకున్నారు అంటే మీ హృదయము హృదయ రాముని యొక్క హృదయంలో ఇమిడిపోయి ఉంటుంది. మరి హృదయంలో బాబా ఇమిడి ఉంటే ఎలా ఉంటుంది? మీరు బాబా హృదయంలో, బాబా మీ హృదయంలో ఇమిడి ఉన్నారు. ఇమాజిన్ చేసుకోండి ఎలా ఉంటుంది అప్పుడు. బాగుంటుందా బాగుండదా? మన హృదయంలో బాబా, మన హార్ట్లో బాబా, మనం బాబా యొక్క హార్ట్లో. ఏ రకమైనటువంటి మాయ, సూక్ష్మ రూపంలోనైనా, రాయల్ రూపంలోనైనా, పెద్ద రూపంలోనైనా, ఏ రూపంలో కూడా మాయ ఎంటర్ అవ్వడానికి లేదు. ఎప్పుడు బాబాను హృదయంలో ఉంచుకుంటే మాయ దరిదాపుల్లోకి కూడా రాదు. నార్మల్గానే మాయ అంటే ఈవిల్, చెడు. ఎలా చూపిస్తాడు? చెడును ఒక రాక్షసుడిగాను, దయ్యంలాగాను చూపిస్తే అక్కడ భగవంతుని ఫోటో పెట్టినా అది పారిపోతుంది. నార్మల్గా చూపిస్తారు కదా, ఫోటో ఉన్న చోటికి రావది. దేవుడి ఫోటో కానీ దేవుడివి ఏవైనా ఉంటే అక్కడికి అవి రావు, ఆ చెడు దూరం నుండే వెళ్ళిపోతుంది. మరి హృదయంలో భగవంతుడే ఉంటే ఇంకా చెడు మన దగ్గరికి వచ్చే ధైర్యం చేస్తుందా? చెయ్యదు. అందుకే బాబా అన్నారు, స్వప్న మాత్రంగా, సంకల్ప మాత్రంగా కూడా మాయ మీ దగ్గరికి రాదు. ఇంకా మీరు శ్రమ నుండి ముక్తులైపోతారు. బాప్దాదా మనసులో కూడా పిల్లలు శ్రమ చేయడము చూడలేకపోతున్నారు. మనసులో కూడా మీరు నా పిల్లలు కాబట్టి, మీరు మనసులో కూడా శ్రమ చేయకూడదు అంటున్నారు. పిల్లలందరినీ శ్రమ నుండి ముక్తులుగా బాబా చూడాలనుకుంటున్నారు. శ్రమ నుండి ముక్తులుగా ఉన్నవారే జీవనముక్త స్థితిని అనుభవం చేసుకోగలుగుతారు. హోలీ జరుపుకోవడము అనగా శ్రమ నుండి ముక్తులుగా అవ్వటం, జీవనముక్తి యొక్క అనుభూతిలో ఉండటం. ఇప్పుడు బాప్దాదా మనసా శక్తి ద్వారా సేవలో శక్తిశాలిగా అవ్వాలి అని కోరుకుంటున్నారు. మనసా శక్తితో మీరందరూ శక్తిశాలిగా తయారవ్వండి అంటున్నారు. వాణి ద్వారా సేవ నడుస్తూనే ఉంటుంది.
కానీ దాంట్లో చాలా టైం పడుతుంది, సమయం తక్కువ ఉంది. మరి ఇప్పుడు సేవము చాలా ఎక్కువగా ఉంది. రిజల్ట్ అయితే బాబా అందరిది విన్నారు. ఇప్పుడు 108 మాల కూడా ఇంకా తయారవ్వలేదు. ఇంకా 16,000ది 9 లక్షలది తయారవ్వాలి. మరి అవైతే ఇంకా చాలా దూరంగా ఉన్నట్టే కదా. అందుకే ఇప్పుడు ఫాస్ట్ విధి ఏదైనా కావాలి. ముందుగా మీ మనస్సును శ్రేష్టంగా చేసుకోండి, స్వచ్ఛంగా చేసుకోండి. ఒక సెకండ్ కూడా మీరు వృధా చేయకూడదు. ఇప్పటి వరకు మెజారిటీ పిల్లల్లో వేస్ట్ సంకల్పాల పర్సంటేజ్ బాగా ఉంది. అశుద్ధమైన సంకల్పాలు లేవు, నెగిటివ్ లేదు, కానీ వేస్ట్ ఆలోచనలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకే మనసా సేవ యొక్క ఫాస్ట్ గతి జరగట్లేదు ఇంకా, ఎందుకంటే వేస్టేజ్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు హోలీ జరుపుకోవడము అనగా మనసును వ్యర్థం నుండి ముక్తులుగా చేయటం. అంటే వ్యర్థంతో హోలీ చేయండి అంటున్నారు. అంటే వ్యర్థం గతం గతః, వ్యర్థం సమాప్తం, వ్యర్థాన్ని దహనం, ఇంకా మళ్ళీ వ్యర్థం అనేది ఉండకూడదు. వ్యర్థాన్ని సమాప్తం చేసి హోలీగా పవిత్రంగా తయారవ్వాలి. హోలీ జరుపుకున్నారా? మనానా అర్థాత్ బనన, జరుపుకోవడము అంటే తయారవ్వటం. ప్రపంచంలోని వారైతే విభిన్న రంగులతో హోలీని జరుపుకుంటారు, కానీ బాప్దాదా పిల్లలందరిపైన దివ్య గుణాల, దివ్య శక్తుల జ్ఞాన గులాబీ యొక్క రంగును వేస్తున్నారు. అక్కడైతే హోలీ పండుగకి గులాల్ రంగుల పేర్లు ఇవి అన్ని, గులాబీ, పసుపు, పచ్చ, అన్ని రంగులు, నీలం రంగు అన్ని వేసుకుంటారు కదా. బాప్దాదా ఎలాంటి రంగు వేస్తున్నారు పిల్లల పైన? దివ్య గుణాల రంగు, దివ్య శక్తుల రంగు, జ్ఞాన గులాబీ యొక్క రంగు. ఈ రంగులు బయటికి కనబడవు, కానీ ఈ రంగులు అసలు ఎవరు వదిలించలేరు, అంత బాగా డీప్గా ఆత్మ పైన పట్టుకుంటాయి. ఈరోజు వతనంలో బాబా సమాచారం వినిపిస్తున్నారు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒకటేం వినిపించారు బాబా ఇప్పటి వరకు? బ్రహ్మ బాబా, శివ బాబా ఇద్దరి మధ్య నడిచినటువంటి ఆత్మిక సంభాషణ. రెండవది ఏంటి అంటే, మీ అందరి యొక్క చాలా మంచి మంచి సేవా సాథీలు ఎవరైతే అడ్వాన్స్ పార్టీలోకి వెళ్ళిపోయారో, దాదీలు అనండి, మమ్మ అనండి, ఎవరెవరైతే అనన్యమైనటువంటి వారందరూ శరీరాలు విడిచిపెట్టి అడ్వాన్స్ పార్టీలో ఉన్నారో వారందరినీ బాబా ఈరోజు వతనంలో హోలీ సందర్భంగా పండుగ జరుపుకోవడానికి పిలిచారు. అంటే వాళ్ళందరూ ఆల్రెడీ వేరే జన్మలు తీసుకొని ఉన్నారు, కానీ సూక్ష్మంగా బాబా ఆహ్వానించడంతో హోలీ జరుపుకునేందుకు వతనానికి వచ్చారు. మీ అందరికీ కూడా వాళ్ళు ఏదైనా ఒక సందర్భంలో గుర్తొస్తూ ఉంటారు కదా. మీ దాదీలు, మీ సఖీలు, పాండవులు అందరూ గుర్తొస్తూ ఉంటారు కదా. చాలా పెద్ద గ్రూప్ అయిపోయింది, అడ్వాన్స్ పార్టీలో కూడా చాలా ఎక్కువైపోయింది. చాలామంది అడ్వాన్స్ పార్టీలోకి వెళ్తున్నారు. బాబా ఎవరిని అడ్వాన్స్ పార్టీ అంటారు తెలుసా? ఎవరైతే ఈ జ్ఞానంలో 1936 నుండి బాబా వినిపిస్తున్నారు జ్ఞానం. బ్రహ్మ బాబాలో శివ బాబా ప్రవేశించింది 1936లో. సో అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ జ్ఞాన మార్గంలో నడుస్తూ కొందరు 30 సంవత్సరాలు, కొందరు 40, కొందరు 50, కొందరు 60 సంవత్సరాలు అయిపోయింది జ్ఞానంలో ఉంటూ. అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, కంప్లీట్గా బాబాకు అర్పణం అయిపోయి ఉన్నారు. అలాంటి వారు ఏదో ఒక రోజు శరీరం విడిచిపెడతారు కదా, ఏదైనా కారణంతో శరీరం విడిచిపెడతారు. శరీరం విడిచిపెట్టి మళ్ళీ ఇంకొక జన్మ తీసుకుంటారు. ఇంకొక జన్మ ఎలాంటి ఇంట్లో తీసుకుంటారు అంటే, చాలా మంచి సంస్కారాలు, మంచి సంపన్నత, అన్ని రకాలుగా బాగున్నటువంటి ఇంట్లో వారు జన్మ తీసుకుంటారు. ఈ జన్మలోనే వారి పురుషార్థం అంతా పూర్తయింది. చాలా ఎక్కువ పురుషార్థము పుణ్యం చేసుకొని వెళ్ళారు, చాలా ఆదర్శంగా జీవించి వెళ్ళారు. నెక్స్ట్ జన్మ తీసుకున్నారు, కానీ అది కూడా సేవ కోసమే. కానీ ఆత్మ ఇన్ని సంవత్సరాలు, 40-50 సంవత్సరాలు బాబా యొక్క జ్ఞానంలో ఉండి యోగం చేసి సూక్ష్మవతనం యొక్క అనుభవాలు చేసుకొని ఉన్నారు కదా. ఆ సంస్కారం ఆత్మలో అప్పుడప్పుడు ఇమర్జ్ అవుతూ ఉంటుంది. బాబా ఏం చేస్తారంటే, ఆత్మ వేరే జన్మలో ఉన్నప్పటికీ
బాబా వారిని వతంలో ఇమర్జ్ చేస్తారు. వాళ్ళందరినీ అడ్వాన్స్ పార్టీ అంటారు బాబా. యాక్చువల్గా ఏం పార్టీ లేదు నిజంగా, కానీ ఎవరెవరైతే ఇక్కడి నుండి జన్మ తీసుకొని ముందు వెళ్ళిపోయారో. ఎందుకు అడ్వాన్స్డ్ అంటున్నారు? ఎందుకంటే మనకన్నా ముందే సత్యుగానికి వెళ్ళడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. పురుషార్థం అంతా పూర్తి చేసుకున్నారు, గత జన్మలోనే రెడీగా ఉన్నారు సత్యుగంకి వెళ్ళడానికి. అందుకని అడ్వాన్స్ పార్టీ అని అంటారు. ఈయన అడ్వాన్స్గా రెడీగా ఉన్నారు కదా. బ్రహ్మ బాబా కూడా ఉన్నారు రెడీగా. అయితే బాబా అన్నారు అడ్వాన్స్ పార్టీ వాళ్ళందరూ వతన్కి వచ్చారు హోలీ జరుపుకోవటానికి. ప్రతి ఒక్కరూ తమ తమ పురుషార్థం యొక్క ప్రాలబ్ధాన్ని బట్టి విభిన్న పాత్రలని పోషిస్తున్నారు. అంటే జన్మ వేరే తీసుకున్నారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క పాత్ర పోషిస్తూ ఉన్నారు ఆ జన్మలో. అడ్వాన్స్ పార్టీ యొక్క పాత్ర ఇప్పటికీ గుప్తంగానే ఉంది. మీరు ఆలోచిస్తూ ఉన్నారు కదా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు అని. కొద్ది రోజులైతే కొందరు మా అమ్మ ఎక్కడున్నారు, ఎక్కడుంటారు, ఎక్కడైతే కన్యకి పూజ జరుగుతుందో అక్కడే అన్నారు బాబా. సో ఇక్కడే కావచ్చు, ఇదే కావచ్చు, ఇలా ఎంతోమంది ఎన్నో రకాలుగా దీని విషయంలో ఆలోచిస్తూ వచ్చారు. అడ్వాన్స్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. మీరు తొందరగా సంపూర్ణమైపోయి మీ దివ్య జన్మ ద్వారా నూతన సృష్టికి నిమిత్తంగా కండి అని. మరి వాళ్ళందరూ కూడా వారి యొక్క పాత్రతో సంతోషంగా ఉన్నారు. గుర్తులేదు వాళ్ళకి సంగం యుగంలో నేనెవరు, నేను ఫలానా దాదీని, బాబా నాకు ఇంత పాలన చేశారు, ఇవేవి వారికి గుర్తులేదు. ఈ జన్మలో తల్లిదండ్రుల దగ్గర మంచి సంస్కారాలతో మంచిగా ఉన్నారు. నేను సంగం యుగం నుండి ఇక్కడికి వచ్చాను అనేది కూడా గుర్తులేదు. కానీ వారిలో ఒక దివ్యత, పవిత్రత, పరమాత్మ పట్ల ప్రేమ, పరమాత్ముడు అంటే తపన, భగవంతుని పట్ల అమితమైన ప్రేమ. కానీ జ్ఞానం క్లియర్గా ఇమర్జ్ అయి లేదు వాళ్ళకి. జ్ఞానం క్లియర్గా ఇమర్జ్ అయి ఉంటే ఇంకా అక్కడ ఎందుకు ఉంటారు? వచ్చేస్తారు మళ్ళీ సంగం యుగంలోకి, మళ్ళీ మధుబన్లోనే ఉంటారు, ఇంకా అలౌకికంలో ఉండరు కదా. అందుకే జ్ఞానం క్లియర్గా ఇమర్జ్ అయి లేదు, అతీతంగా ఉన్నారు. కానీ ఒకవేళ జ్ఞానం ఇమర్జ్ అయిపోయినట్లయితే ఇంకా పారిపోయి మధుబన్కే వచ్చేస్తారు. కొంతమందికి గత జన్మవి గుర్తుంటే ఏం చేస్తారు, అక్కడికే వెళ్ళిపోతారు, మళ్ళీ ఆ తల్లిదండ్రుల దగ్గరికే వెళ్తారు. అలాగే వీళ్ళు కూడా అలాగే వచ్చేస్తారు. అందుకని జ్ఞానం ఇమర్జ్ అవ్వదు, వారి పాత్రని అతీతమైనది. జ్ఞానం యొక్క శక్తి మాత్రం వారిలో ఉంటుంది. శక్తి కూడా తక్కువేమీ కాదు, శక్తి ఏమీ తగ్గిపోదు వారిలో. జ్ఞానం యొక్క శక్తి ఉంటుంది. నిరంతరం మర్యాదపూర్వకంగా ఆ ఇంటి వాతావరణంలో మర్యాదపూర్వకమైనటువంటి ఇంటి వాతావరణం ఉంటుంది. తల్లి తండ్రి కూడా సంతుష్టంగా ఉంటారు. స్థూలమైన సాధనాలు కూడా వారికి అన్నీ లభించి ఉంటాయి. ఎందుకంటే గతంలో చాలా పుణ్యం చేసుకున్నారు కాబట్టి అన్ని సంపదలు, సిరులు, స్థూలంగా ఏ రకమైనటువంటి ఇబ్బంది వారికి కలగదు. మర్యాదల్లో చాలా పక్కాగా ఉంటారు. నంబర్ వారీగా అయితే ఉంటారు, కానీ విశేష ఆత్మలు పక్కాగా ఉంటారు. అంటే బాబా పిల్లల్లో కూడా నెంబర్ వారీగా ఉన్నారు కదా, కానీ ఎవరైతే స్పెషల్ సోల్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం మర్యాదల్లో పక్కాగా ఉంటారు. వారికి అనుభూతి అవుతూ ఉంటుంది, మా గత జన్మ మరియు పునర్జన్మ కూడా మహాన్గా ఉంది, ఉంటుంది అని. ఎలా ఉంది అనేది క్లియర్గా క్లారిటీ తెలియదు, కానీ మా గతం కూడా మహాన్గానే ఉంది, భవిష్యత్తు కూడా మహాన్గానే ఉంటుంది అని వారికి ఒక విశ్వాసం ఉంటుంది. టీచర్స్ కూడా అన్ని మెజారిటీ ఒక రాయల్ ఫ్యామిలీలోని తృప్త ఆత్మల వలె ఉంటాయి. నిండుగా ఉన్న ఆత్మల్లా, హర్షితమైన ఆత్మలుగా, దివ్య గుణ సంపన్నమైన ఆత్మలుగానే కనిపిస్తారు. ఇదంతా వారి యొక్క హిస్టరీ. కానీ వతంలో ఏం జరిగింది? ఇప్పటి వరకు బాబా వాట్ ఈజ్ అడ్వాన్స్ పార్టీ అనేది చెప్తున్నారు. అడ్వాన్స్ పార్టీలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఇప్పటి వరకు వినిపించారు. ఇప్పుడు బాబా అంటున్నారు అసలు వాళ్ళు వతన్కి వచ్చి ఏం చేశారు.
హోలీ ఎలా జరుపుకున్నారు? మీరందరూ చూస్తూ ఉన్నారు కదా, హోలీలో విభిన్న రంగులు. ఇక్కడైతే పౌడర్ రూపంలో రంగును ఉపయోగిస్తారు. రంగుల పౌడర్స్ ఉంటాయి కదా, వాటిని వేసుకుంటారు. వాటితో పళ్ళాలన్నిటినీ నింపి పెడతారు. మరి వతంలో ఎలాంటి పౌడర్స్ ఉన్నాయి? బాబా ఏం చెప్తున్నారంటే, వతనంలో డ్రైగా ఉన్నటువంటి కలర్స్నే బాబా కూడా ఇమర్జ్ చేశారు. డ్రై కలర్సే. పౌడర్ రూపంలో ఉన్న కలర్ అంటే డ్రై కలర్ కదా, అలాంటి డ్రై కలర్సే. కానీ వాటిల్లో చాలా సూక్ష్మమైనటువంటి మెరుపు, వజ్రాల పౌడర్. వజ్రాలంటే చాలా మెరుస్తాయి కదా, ఆ వజ్రాలను పౌడర్ చేసి, పౌడర్ కూడా కాదు, చిన్న చిన్న గ్రాన్యూల్స్గా లైట్గా చేసి వాటితో పళ్ళాలన్నీ రకరకాల రంగురంగుల వజ్రాల యొక్క మెరుపుతో నిండి ఉన్నాయి. ఎలా అయితే రంగును చేయితో ముట్టుకుంటే చాలా తేలికగా ఉంటుంది టచ్ చేస్తే, సేమ్ అలాగే ఈ వజ్రాల మెరుపుతో ఉన్నటువంటి రంగులు కూడా చాలా తేలికగా ఉన్నాయి, ప్రకాశంతో ఉన్నాయి. చూశారు కదా. మరి లైట్ యొక్క ప్రకాశమయమైనటువంటి కాయ, ఆల్రెడీ వారు ఏంజలిక్ బాడీస్లో ఉన్నారు. సూక్ష్మ శరీరాలు చాలా ప్రకాశమయంగా ఉన్నాయి. వాటిపైన బాబా వేసేటువంటి ఈ హోలీ రంగులు, ఈ రంగులు కూడా ఆత్మికంగా ఉన్నాయి. ఎలాంటి రంగులు ఇవి? వజ్రాల మెరుపుతో తయారు చేయబడినటువంటి రంగులు. చాలా ప్రకాశం. అసలు ఆ వైట్ కలర్లో ఉన్నటువంటి ఏంజల్స్ పైన ఈ కలర్ వజ్రాల మెరుపు వేయడంతో వాళ్ళ డ్రెస్ కలరే చేంజ్ అయిపోయింది అంటున్నారు బాబా. ఒక్కసారిగా ఎలా అయిపోయారు? బాప్ దాదా వాళ్ళందరినీ సంగమ యుగం యొక్క శరీరాలలో ఇమర్జ్ చేశారు. సంగమ యుగంలో వారు ఎవరెవరు ఎలా ఏ శరీరంలో ఉండేవారో దాంట్లో ఇమర్జ్ చేశారు. మరి సంగం యుగి శరీరాన్ని ఇమర్జ్ చేయడంతో ఒకరికొకరు చాలా ప్రేమగా ఆత్మీకంగా కలుసుకుంటూ ఉన్నారు. అడ్వాన్స్ పార్టీ యొక్క జన్మ విషయాలు అన్నీ మర్చిపోయారు. ఇంకా నేను మళ్ళీ జన్మ తీసుకున్నాను, ఫలానా చోట ఉన్నాను, ఇవన్నీ మర్చిపోయారు. ఇంకా ఈ జన్మ యొక్క గత జన్మ యొక్క శరీరంలో బాబా ఇమర్జ్ చేయగానే చాలా సంతోషంగా ఒకరినొకరు కలుసుకుంటూ ఆలింగనం చేసుకుంటూ ఉన్నారు. ఇద్దరు దాదీలు కలుస్తున్నారంటే ఎలా కలుస్తారు? ఎంత ఆత్మికంగా. ఎన్నో వీడియోలు ఉన్నాయి. జానకి దాది, ప్రకాష్ మణి దాది ఒకరినొకరు ఇలా హగ్ చేసుకుంటూ సభలో చాలా ప్రేమగా కలవడం. మరి అక్కడ పైన సూక్ష్మవతనంలో కూడా వాళ్ళందరూ ఒకరినొకరు అలాగే కలుసుకుంటూ ఉన్నారు. సంగం యుగంలో ఎలా కలుసుకునేవారో సేమ్ అలాగే కలుసుకుంటూ ఉన్నారు. చాలా సంతోషంతో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒకరికొకరు అన్నీ ఇచ్చిపుచ్చుకునేవారు కదా. బాప్ దాదా చూశారు, చాలా మజాగా ఒకరినొకరు కలుసుకుంటూ ఉన్నారు. పరస్పరంలో వారి వారి జీవితం యొక్క కథలను ఒకరికొకరు వినిపించుకుంటూ ఉన్నారు. బాబా అన్నారు, ఏమని వినిపించుకుంటున్నారు? బాబా ఇలా చెప్పారు, బాబా నాకు అది ఇచ్చారు, బాబా చాలా ప్రేమ చేశారు, బాబా చాలా శిక్షణలు ఇచ్చారు, బాబా ఎన్నో శిక్షణలను ఇచ్చారు. ఇలా పిల్లలందరూ ఒకరికొకరు మాట్లాడుకుంటూ కలుసుకుంటూ చెప్పుకుంటున్నారు. వారి నోటి నుండి బాబా 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 అనే వస్తుంది. కొంత సమయం తర్వాత ఏం జరిగింది? మీకు అందరి సంస్కారాల గురించి తెలుసు కదా. అంటే అడ్వాన్స్ పార్టీలో ఉన్నటువంటి దాదీలందరి యొక్క సంస్కారాల గురించి మీకు తెలుసు కదా అంటున్నారు బాబా. అందరిలో చాలా రమణీకంగా ఉన్నవారెవరు? ఆ గ్రూప్ మొత్తంలో చాలా రమణీకంగా ఉండేది ఎవరు? దీది మరియు చంద్రమణి దాది. దీది మరియు చంద్రమణి దాది. దీది అంటే మన్మోహిని దీది. మరి దీది ముందుగా లేచారు. లేచి చంద్రమణి దాదీజీ యొక్క చెయ్యి పట్టుకొని రాస్ మొదలు పెట్టేశారు. మరి దీది ఎలా చాలా నషాతోటి రాస్ చేశారు. అంతకుముందు కూడా సంగం సాకారంగా బాబా ఉన్నప్పుడు కూడా దీది చాలా రాస్ చేసేటువంటి వారు. మరి దీదీకి అయితే ఒక హాబీ,
దీదికైతే చాలా ఇంట్రెస్ట్గా నషాతో అలా రాస్ చేయడం చాలా ఇష్టం. చాలా నషాగా రాస్ చేశారు. మమ్మను మధ్యలో నిలబెట్టారు. ఒక సర్కిల్ లాగా అందరూ చేయి పట్టుకొని రాస్ చేస్తున్నారు. ఒకరికొకరు దాగుడు మూతల్లాగా ఆటలు కూడా ఆడుతూ ఉన్నారు. దాగుడు మూతలు అంటే ఎలా? దాదీలు ఎలా ఆడతారు? ఒకసారి జానకి దాదీజీ మురళి వినిపిస్తూ ఉంటే వెనక నుండి గుల్జార్ దాదీజీ వచ్చేసి ఇలా కళ్ళ మీద చేతులు పెట్టేశారు. ఎవరు చెప్పుకోండి అని. అంటే అదొక అలౌకికంగా వారు కలుసుకునే విధానం. ఎవరినైనా సర్ప్రైజ్గా కలుసుకోవాలి అంటే ఏం చేస్తారు? వెనక నుండి వచ్చి వాళ్ళ కళ్ళను కప్పేస్తారు చేతులతో. వాళ్ళ కళ్ళు రెండు కూడా మూసేస్తారు. మూసేసి చెప్పండి ఎవరో చూద్దామని. అప్పుడు వాళ్ళు గుర్తుపడతారు స్పర్శ ద్వారా, లేకపోతే చెప్తారు. అలా దాదీలందరూ కూడా ఒకరికొకరు చేసుకుంటున్నారు. బాబా పిల్లలందరి ఆటలను చూసి నవ్వుతూ ఉన్నారు. హోలీ జరుపుకోవటానికి వచ్చారు కదా, కొంచెం ఆడుతున్నారు కూడా. మరి కొంత సమయం తర్వాత బాప్దాదా యొక్క బాహువుల్లో అందరూ ఇమిడిపోయారు. ఇంకా ఒక్కసారిగా లవలీనమైపోయారు. ఆ తర్వాత బాప్దాదా అందరిపైన విభిన్న రంగుల యొక్క వజ్రాలను అందరికీ, ఆ వజ్రాలు కూడా చాలా సూక్ష్మంగా ఉన్నాయి. ఒక వజ్రాల పౌడర్ లాగా చూరా అంటారు కదా, చూరా అంటే పౌడర్, చూరా లాగా ఉంది వజ్రాల పౌడర్. అది పిల్లలందరిపైన మెరుపును వేశారు. బాప్దాదా అందరిపైన ఆ మెరుపు వేశారు. మెరుస్తూ ఉన్నటువంటి శరీరాలు కదా అవి. అందరిపైన విభిన్న రంగుల యొక్క ఆ కలర్స్ పడడంతో అందరి అలంకరణ జరిగినట్టుగా అయిపోయింది. వజ్రాలు పడగానే అందరినీ అలంకరించినట్టుగా అయిపోయింది. కొందరు ఎరుపుగా, కొందరు పసుపుగా, కొందరు పచ్చగా, ఇలా సప్త రంగులు కనిపించాయి. అన్ని రంగులు ఒక్కొక్కరి పైన పడుతూ వచ్చాయి. तो बहुत सभी ऐसे चमक गए जो सतयुग में भी ऐसे ड्रेस नहीं होगी. ఆ సీన్ చూస్తూ ఉంటే ఎలా అనిపించింది బాబాకి? సత్యయుగంలో కూడా ఇలాంటి డ్రెస్సులు ఉండవేమో, అంత బాగా అంత అందంగా కనిపించింది. అందరూ చాలా మజాగా ఉన్నారు. ఒకరిపైన ఒకరు రంగు వేసుకుంటున్నారు. రమణీకమైనటువంటి సోదరీలు కూడా చాలా మంది ఉన్నారు కదా అందులో. చాలా చాలా ఎంజాయ్ చేశారు. మరి ఎంజాయ్మెంట్ తర్వాత ఏం జరిగింది? బాప్దాదా ఇన్ అడ్వాన్స్గా అందరికీ భోగ్ని తినిపించారు. చాలా సంతోషంగా వారందరూ మధుబన్ యొక్క భోగ్ని స్వీకరించారు. సంగమ యుగంలో విభిన్న రకాల భోగ్ని తినిపిస్తూ ఉంటారు కదా. మరి విశేషంగా హోలీకి ఏం భోగ్ పెడతారు? బాబాకు చెప్పారు, గేవర్, జిలేబీ. హోలీ రోజున ప్రత్యేకంగా గేవర్ మరియు జిలేబీ చేస్తాము అని. మీరైతే గులాబీ పుష్పం కూడా తయారు చేస్తూ ఉంటారు. గులాబీ పూలు చేస్తారు కదా, అచ్చుతో వేస్తారు, ఫ్లవర్ షేప్లో వచ్చేస్తాయి. వెరైటీ భోగ్ పెడతారు సంగం యుగంలో. బాబా ఆ వెరైటీ భోగ్ని వాళ్ళకి తినిపించారు, ముందుగానే తినిపించారు. ఎందుకంటే మీరందరైతే రేపు చేసుకుంటారు భోగ్, కానీ వతంలో సూక్ష్మంగా బాబా వారిని ఇమర్జ్ చేసి వాళ్ళకైతే ముందుగానే తినిపించేశారు. ఈ విధంగా వారందరూ మంచిగా హోలీని జరుపుకున్నారు. మంచిగా డాన్స్ చేశారు, పాటలు పాడుకున్నారు. అందరూ కలిసి వాహ బాబా, మధురమైన బాబా, నా బాబా, ఇవే పాటలు పాడారు. మరి ఆడారు, పాడారు, నృత్యం చేశారు, తిన్నారు. లాస్ట్కి ఏం జరుగుతుంది? లాస్ట్కి ఏంటి? బదాయి ఆర్ విదాయి, శుభాకాంక్షలు మరియు వేడుకోలు. మరి మీరందరూ జరుపుకున్నారా? మరి మీరందరూ జరుపుకున్నారా? కేవలం వింటున్నారా వాళ్ళ స్టోరీ? వాళ్ళు ఎలా జరుపుకున్నారు అనేది వింటున్నారా, లేకపోతే మీరు కూడా అనుభవం చేసుకున్నారా? ముందుగా మీరు ఫరిష్తా అవ్వాలి.
ప్రకాశమయమైనటువంటి కాయ కలిగిన వారిగా అవ్వాలి. తయారవ్వగలరా? లేదా నా శరీరం లావుగా ఉంది బాబా, నేను ఫరిస్తా అవుతే ఎలా ఉంటుంది అనుకుంటారా? అవన్నారు కాదు. ఒక్క సెకండ్లో ప్రకాశిస్తూ ఉన్నటువంటి డబల్ లైట్ స్వరూపంగా అవ్వండి, తయారవుతారు. పూర్తి ఫరిష్తా. ఈ శరీర ఆకారం ఎలా ఉన్నా దాంతో సంబంధం లేదు, ఫరిస్తాగా అయిపోండి. డబల్ లైట్ శరీరంతో ఫరిస్తాగా. బాప్ దాదా ఒక సెకండ్ పిల్లలందరికీ దృష్టినిచ్చి ఫరిస్తా అవ్వండి అన్నారు. అందరు ఆ స్వరూపంలో ఉండండి, అనుభవం చేసుకోండి. బాబా కామెంటరీ చెప్తున్నారు, ఫరిస్తాగా మనసులో నేను ఈ దేహానికి అతీతంగా ఒక తేలికైనటువంటి శరీరంలో ప్రకాశమయమైనటువంటి ఫరిస్తాగా ఉన్నాను. అనుభవం చేసుకోండి. ఇప్పుడు మీ అందరి పైన రంగురంగుల మెరుస్తూ ఉన్నటువంటి వజ్రాలతో కూడిన మెరుపు మీ సూక్ష్మ శరీరం పైన వేస్తున్నారు బాబా. అనుభవం చేసుకోండి. దివ్యమైన గుణాల యొక్క రంగు, శక్తుల రంగు, జ్ఞానం యొక్క రంగుతో స్వయాన్ని రంగరించుకోండి. మరి అన్నింటికంటే పెద్ద రంగు బాబా సాంగత్యం యొక్క రంగు. ఈ రంగులో సదా రంగరించుకొని ఉండండి. ऐसे అమర్ భావ, ఈ విధంగా అమర భావ బాబా వరదానం ఇచ్చేస్తున్నారు. అచ్చా, దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఫరిష్తా స్వరూపులైన పిల్లలకు, సదా స్వచ్ఛమైన హృదయం, ప్రాప్తి సంపన్నంగా తయారైన పిల్లలకు, సత్యమైన హోలీని జరుపుకునేటువంటి పిల్లలకు, అనగా అర్థసహితంగా చిత్రాన్ని ప్రత్యక్ష రూపంలో తీసుకొచ్చేటువంటి పిల్లలకు, సదా నిర్మాణము మరియు నమ్రత రెండిటి బ్యాలెన్స్ కలిగి ఉండే పిల్లలకు, సదా ఆశీర్వాదాలతో పుణ్య ఖాతాను జమ చేసుకునేటువంటి పిల్లలకు చాలా చాలా పద్మాల రెట్ల ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. वरदान. मधुरता द्वारा बाप की समीपता का साक्षात्कार कराने वाले महान आत्मा भव. మధురత ద్వారా తండ్రి సమీపతను సాక్షాత్కరింపజేసేటువంటి మహాన్ ఆత్మా భవ. మధురత ద్వారా తండ్రి యొక్క సమీపతను సాక్షాత్కరింపజేసేటువంటి మహాన్ ఆత్మా భవ. వివరణ. ఏ పిల్లల్లో అయితే సంకల్పంలో కూడా మధురత, మాటల్లో కూడా మధురత, కర్మల్లో కూడా మధురత ఉంటుందో వారే బాబాకు సమీపమైన వారు. కాబట్టి బాబా కూడా వారిని రోజు మధురమైన పిల్లలు, మధురమైన పిల్లలు అంటూ సంబోధిస్తారు. మరి పిల్లలు కూడా రెస్పాన్స్ ఇస్తారు, మధురాతి మధురమైన బాబా అంటూ. మరి ఇలా రోజు మధురమైన మాటలు మధురత సంపన్నంగా తయారు చేస్తాయి. ఇలాంటి మధురతను ప్రత్యక్షం చేసేటువంటి శ్రేష్ఠ ఆత్మలే మహనీయులు. మధురతను ప్రత్యక్షం చేసే శ్రేష్ఠ ఆత్మలే మహనీయులు, అంటే మహాన్గా ఉన్నవారు. మధురతయే మహానత. మధురత లేదు అంటే మహానత అనుభవం కూడా జరగదు. స్లోగన్. कोई भी कार्य डबल लाइट बनकर करो तो मनोरंजन का अनुभव करेंगे. ఏ కార్యమునైనా డబల్ లైట్గా అయిపోయి చేయండి,
అప్పుడు మనోరంజనం యొక్క అనుభవం అవుతుంది. ఏ పని చేస్తూ ఉన్నా డబల్ లైట్గా అయిపోయి చేయండి. అప్పుడు ఎంటర్టైన్మెంట్గా ఆడుతూ పాడుతూ పని పూర్తి చేయగలుగుతారు. ఏ కార్యం చేసినా కూడా ఇది ప్రాక్టికల్గా అనుభవం చేయాలి. ఈరోజు స్వమానము, నేను మహాన్ ఆత్మను. ఏ మహానత? మధురత. మధురతతో మహాన్గా అవ్వాలి అని లక్ష్యం, అటెన్షన్. ఓం శాంతి.